బిగ్ బాస్ సీజన్ ఎండింగ్ కు వచ్చేసింది. విన్నర్ గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్క్లు గెలవాలన్నాడు బిగ్ బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అపీల్ ఛాన్స్ పొందారు. ఆమె ఎలా గెలిచింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. బిగ్ బాస్ ఈ రోజు మొదటిగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్న వారు ఆ రౌండ్ లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది అని చెప్పాడు. మొదటి రౌండ్ లో గౌతమ్ గెలిచి నబీల్ ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్ లో కూడా గౌతమ్ ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గర నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా 2 రౌండ్లలో గౌతమ్, ప్రేరణ, నిఖిల్ ను తీసేశాడు. తర్వాతి రౌండ్ లో మిగిలిన వాళ్ళు గౌతమ్ ను లాక్ చేశారు. అలా అతడి దగ్గర నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్ ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్ విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివరిలో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్ గా నిలిచింది. తన కోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది. బిగ్ బాస్ నిలబెట్టు, పడగొట్టు అనే 2వ ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్ లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి నబీల్ ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగ్గానే ఆడారా అని ప్రశ్నించాడు. దీంతో ఆలోచనలో పడ్డ రోహిణి టాస్క్ ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లుగా గుర్తించింది. చర్చోపచర్చలు అనంతరం విష్ణు గెలిచినట్లుగా తెలిపింది. రోహిణి విష్ణుప్రియలో ఎవరు ఓట్ అపీల్ చేయాలో హౌస్ మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది. విష్ణుప్రియ మాట్లాడుతూ, ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్నుగా ప్రేమించి 14 వారాల వరకు తీసుకొచ్చిన వారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చని వారికి సారీ. ఇంకా ఒక్క వారమే ఉంది. మీ ప్రేమాభిమానులు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంత వరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్ బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నదే నా కోరిక. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది. ఇక టాస్కులు ఆడి అలసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్ ను పిలిచి లైవ్ కాన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్ మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెట్టు పోతున్నా అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డాన్స్ చేయడం కన్నుల పండగగా ఉంది.